వెంకటేష్ గారు కాంబో కాంబో ప్యాక్ అనమాట మనకి. సో అది ఇంకో పండుగ మనకి. సో అది కూడా చాలా బాగుంది ఆయన ఎంట్రీ. కొంచెం ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయినట్టుంది కదా. ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారండి. మనం మంచిగా తీసినా చేస్తారు, చెడుగా తీసినా చేస్తారు, ఎలా అయినా చేస్తూనే ఉంటారు. సో ట్రోలర్స్ నేను పట్టించుకోవద్దు, మీరు అర్థమవుతుందా? సో నేనేం చెప్తున్నానంటే మాత్రం మనశంకర్ వరప్రసాద్ చాలా బాగుంది ట్రైలర్. సినిమా కూడా అదిరిపోద్ది. మీరు ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయద్దు, చాలా బాగుంటది. ఈసారి సంక్రాంతి మనమే కొట్టబోతున్నాం. ఆ మనలో మళ్ళీ ప్రభాస్ గారి సినిమా కూడా ఉంది కాబట్టి అది కూడా మనమే కొట్టబోతున్నాం. ఎవరినైనా వాళ్ళు పలకట్లేదన్న అంటే కొంచెం క్రిటికల్ గానే ఉంది, తప్పేం లేదు, చెప్పి ఒప్పేసుకున్నాం. క్రిటికల్ గానే ఉంది, బట్ ఓకే ట్రై చేస్తాం. ఆయన అంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు ఆయన అంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు అంత కష్టపడి మనం ఆ పేరుని పలకలేమా? పలుకుతాం, ఫ్యాన్స్ గా పలుకుతాం, టైం పడుతుంది అంతే. చాలా మంది అంటున్నారు ఈ సినిమా మొత్తం కూడా గ్రీన్ స్క్రీన్ లో చేశారు, ఎక్కువ విఎఫ్ఎక్స్ అవన్నీ. వాళ్ళు ఏ స్క్రీన్ లో చేస్తే మనకి ఎందుకండి బాబు, చూసేటప్పుడు మనకి బాగుందా లేదనేది ఇంపార్టెంట్ కదా. అక్కడ ఉంది చిరంజీవి గారే కదా, ఏ అయితే కాదు కదా. సో అజ్జాలు మాకు ఇంకా చాలా బాగున్నాయి. సన్నగా అంత బాగున్నారు నిజంగా. చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారని ఈ మూవీలో తెలుస్తుంది. ప్రీవియస్ మూవీలు వేరండి, ఈ సినిమా చాలా వేరు. ఆ ట్రైలర్ లో తెలిసిపోతుంది. నాకు ఎక్కడ కూడా అంటే లాస్ట్ కొన్ని మూవీస్ లో కామెడీ చేస్తుంటే ఏదో కావాలని చేస్తున్నట్టు అనిపించింది, కానీ ఈ ట్రైలర్ లో మాత్రం అది ఎక్కడ అనిపించలేదు. నాకు మళ్ళీ అన్ని మూవీలో లాగా అనిపించారు అనమాట. నాకు అది చాలా బాగా అనిపించింది. సౌందర్య గారితో అప్పుడు ఎలా అయితే చేశారో, సో అదే ఇప్పుడు నయనతార గారితో చేశారని అనిపించింది. బ్రదర్ ఏఎస్ దగ్గర వేస్తారు, ఏ కూడా దగ్గర ఆగాలి. సో అలా ఉన్నాయన్నమాట స్టెప్స్. చాలా బాగా అత్త మామూల గురించి కూడా చెప్తున్నారు. సో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతుందని పక్కా నేను నమ్ముతున్నాను. సినిమాలో స్టోరీ ఏం లేదు, అనిల్ గారికి ఫస్ట్ ఫ్లాప్ అనేది లోడ్ అవుతుందని చెప్పి మాట్లాడుకుంటున్నాను. బేసిక్ గా ఈ మధ్య కాలంలో స్టోరీ ఉన్న మూవీస్ వచ్చినా కూడా పట్టించుకునేది ఏం లేదు మనోళ్ళు. కేవలం నవ్వులకి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, సో ఈ సినిమా ఆ లెవెల్లోనే వెళ్తుంది కాబట్టి ఇటు కొట్టేస్తున్నాం, బ్లాక్ బస్టర్ ఇటు కొట్టేస్తున్నాం అంతే. ప్రభాస్ గారు కూడా ఉన్నారు కదా బరిలో, మరి ఏ సినిమా అంటారు? అందరు కలవాలి. ప్రభాస్ గారు ఏమన్నా బయట వాళ్ళ కాదు కదా, మనోళ్ళే కదా. ప్రభాస్ గారు మనోడే, శర్వానంద్ మనోడే, నవీన్ పులిశెట్టి గారు మనోడే, రవితేజ గారు మనోడే, విజయ్ తలపతి గారు కూడా మనోళ్ళే. కానీ విజయ్ తలపతి స్టైల్ మనం చూడలేదు కదా. సో చూద్దాం, అది కూడా చూద్దాం. మనం అందరిని ఆదరిస్తాము. సో ఫైనల్ గా నేను ఏమంటానంటే, చిరంజీవి గారి మూవీ కానీ, ప్రభాస్ గారి మూవీ కానీ, లేకపోతే రవితేజ గారి మూవీ అవచ్చు, శర్వానంద్ గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు, నవీన్ పులిశెట్టి గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిది హిట్ కొట్టాలి. ప్రతి ఒక్కరు కూడా సపరేట్ జోనర్ తో వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మూవీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. కాకపోతే ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, హీరోలకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏంట్రా అంటే టికెట్లు కొంచెం మన వాళ్ళకి తగ్గట్టుగా పెట్టి సామాన్య జనాలు కూడా వెళ్ళి చూసేటట్టు థియేటర్లకి టికెట్లు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చింది ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి సింగిల్ స్క్రీన్ కి 100 రూపీస్ అండ్ మల్టీప్లెక్స్ కి 160 టికెట్ ప్రైస్ పెడుతున్నాం అని చెప్పి, అంటే అనిల్ గారికి ఫ్లాప్ లోడ్ అవుతుందని చెప్పేసి టికెట్ రేట్స్ ఏమైనా తగ్గించారు? కాదండి, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి థియేటర్ కానీ ఇదిలో ఆయన చేస్తాడు అది. ఎస్, అంతే తప్ప ఫ్లాప్ వస్తుందని కాదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీ మీకు తెలుసు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూశారు. సో ఈ మూవీ కూడా అలానే ప్రతి ఒక్కరు థియేటర్ వైపు వెళ్ళాలి, అందరు థియేటర్ లోనే చూడాలని చెప్పేసి ఆ ప్రైజెస్ పెట్టినట్టున్నారు. అది మనందరికి చాలా హ్యాపీ న్యూసే కదండి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి. అలానే ప్రభాస్ గారి మూవీ కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క హీరో సినిమాని కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాను టికెట్స్. ఎస్.